కావాల్సిన ఐటమ్స్ అనేవి మెటీరియల్ ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను. ఫస్ట్ మనకి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కావాలి. నెక్స్ట్ 3 mm గోల్డ్ బీడ్స్, గోల్డ్ కలరు పొడిగ్గా ఉండే బీడ్స్, ఇవి కొంచెం లాంగ్గా ఉంటాయి, గొట్టాల టైప్ అవి. నెక్స్ట్ దీంతో పాటు కుందన్స్, ఇక్కడ కుందన్స్ వచ్చేసరికి వైలెట్ కలర్ కుందన్స్ అనేవి డ్రాప్ షేప్ ఇవి యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ దీంతో పాటు గ్లాసీ కుందన్స్ అని వస్తున్నాయి కదా, అవి ట్రయాంగిల్ షేప్ ఇవి తీసుకున్నాను, వైట్వి. మీకు ఒకసారి ఇవి తీసి చూపిస్తాను ఎలా ఉంటాయి గ్లాసీ కుందన్స్ అనేవి. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ దీంతో పాటు మనకి బేస్ ఉంటాయి కదా, బేస్ కుందన్స్ స్టోన్స్కి అటాచ్ చేసేవి అవి. దాంతో పాటు అట్లా అటాచ్ చేసుకునే జకా స్టోన్స్. నెక్స్ట్ వీటితో పాటు మనకి 3 mm గ్లాసీ గోల్డ్ కుందన్స్ అనేవి యూజ్ చేసాము. లాస్ట్ అండ్ ఫైనల్ మనకు కావాల్సిన దీంతో పాటు గ్లూ, అది కూడా చూపిస్తా లాస్ట్లో. ఇవి ఎలా ఉంటాయి అన్నది నేను ఒకసారి హ్యాండ్లో వేసుకుని చూపిస్తా చేతిలో. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. అలానే గ్లూ అని కూడా చెప్పాను కదా, ఇదిగోండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక నెక్ డిజైన్ చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ ఎలా కుట్టాలన్నది నిన్నటి వీడియోలో చూపించాను. ఎవరైనా చూడకపోతే చూడండి, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే ఐకాన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ దీనికి నెక్ ఎలా కుట్టా అన్నది నిన్న చూపించలేదు, ఓన్లీ హ్యాండ్ పార్ట్ చూపించాను. ఇవాళ నెక్ డిజైన్ అవి చూపిస్తాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు నెక్ డిజైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి నెక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు, కుట్టుకోవడం కూడా చూపించాను కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ దీనికి ఏం చేశానంటే నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టాను. తర్వాత 3 mm బీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఒక లైన్ కింద కుట్టి తర్వాత మళ్ళీ 2 లైన్స్ గొలుసు కుట్టుకుంటాను. ఈ విధంగా చిన్న బార్డర్ అనేది కంప్లీట్ చేసుకున్నాను నెక్ చుట్టూ. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ పొడుగ్గా ఉన్న బీడ్స్ ఉన్నాయి చూసారా, ఇలా దాన్ని జిగ్జాగ్ లైన్ కింద కుట్టాను మొత్తం నెక్ చుట్టూ. మీరు ఈ డిజైన్ మామూలు నార్మల్ నీడులతో కూడా కుట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ గొలుసు కుట్టాం కాబట్టి ఈజీగా నార్మల్ నీడులతో కూడా కుట్టుకోవచ్చు. ఇలా జిగ్జాగ్ లైన్గా కుట్టుకున్న తర్వాత ఈ జిగ్జాగ్ లైన్ మధ్యలో ఇక్కడ 3 mm గోల్డ్ గ్లాసీ కుందన్ అనేది అటాచ్ చేసా ఈ గ్యాప్లో. ఇదిగోండి కంటిన్యూస్గా నెక్ చుట్టూ చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జిగ్జాగ్ లైన్కి పైన గ్యాప్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ ఈ గ్యాప్లో ట్రయాంగిల్ షేప్ వైట్ గ్లాసీ కుందన్స్ని అటాచ్ చేశాను అనమాట. ఇదిగోండి ఇలాగా. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్ పాయింట్లో ఇదిగోండి ఈ జిగ్జాగ్ లైన్కి పైన ఇక్కడ 3 కుందన్స్ వైలెట్ కలర్ కుందన్స్ని ఈ షేప్లో అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ పక్కనే గ్యాప్లో వదిలేసి మళ్ళీ తర్వాత గ్యాప్లో అటాచ్ చేసుకోవాలి వైలెట్ కలర్ కుందన్స్. ఈ విధంగా ఆల్టర్నేట్గా ఒకటి వదిలేసి ఒదుక్కున అలాగా కంటిన్యూస్గా నెక్ చుట్టూ మీరు వైలెట్ కలర్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ కుందన్కి ఈ ఫ్లవర్ కుందన్స్కి మధ్యలో గ్యాప్ వదిలాం కదా, అక్కడ మనం బేస్ స్టోన్ అటాచ్ చేసి దాని మీద వైట్ జకా స్టోన్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి ఈ వైట్ స్టోన్స్తో. తర్వాత గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఈ కుందన్స్ చుట్టూ వచ్చే విధంగా అవుట్లైన్ కింద గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మీరు ఇక్కడ గోల్డ్ కలర్ అనే కాదు, మీ సారీ కలర్ కాంబినేషన్ బట్టి మీరు ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాగా హైలైట్ అవుద్ది డిజైన్ అని గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తోనే చేశాను ఈ వర్క్ అంతానే. ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది.
ఈ డిజైన్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దీనికి ఫ్రంట్ నెక్ ఎలా కుట్టానో చూపిస్తాను. ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ నెక్ ఎలా కుట్టానో అదే విధంగా కుట్టాను. ఈ డిజైన్ చాలా నీట్గా వచ్చింది, చూసారుగా ఈ డిజైన్ ఎంత బాగుందో సింపుల్గా. ఇది ఫ్రంట్ నెక్. నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి సేమ్ బ్యాక్ నెక్లో ఎలా కుట్టామో అదే విధంగా కుట్టాము. ఇదిగోండి, మీకు ఇంకా హెవీగా కావాలి ఈ హ్యాండ్ పార్ట్ అనుకుంటే ఇదిగోండి ఈ 3 కుందన్స్ వేసాను చేస్తారా బూటీస్ కింద. ఈ బూటీస్ నేను ఇక్కడ 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 ఇలా వేసుకుంటే మీరు ఎల్బో హ్యాండ్స్ అయితే ఇక్కడ వరకు వేసుకోవచ్చు, షార్ట్ హ్యాండ్స్ అయితే ఇక్కడ వరకు ఒక 3-4 ఫ్లవర్స్ వేసుకుంటే మీకు ఇంకా హెవీగా కనిపిస్తుంది. ఇది సింపుల్గా కావాలన్నారని నేను సింపుల్గానే కుట్టాను. ఇంకా హెవీగా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ హ్యాండ్ని హైలైట్ చేసుకుంటే మీకు ఈ డిజైన్ చాలా హెవీగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.